Hey guys, welcome back to our channel. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అన్నమాట. సో నేను చెప్పినట్లుగానే 2025 డిసెంబర్లో అప్లై చేశాను. దెన్ ది కన్ఫర్మ్డ్ ఏప్రిల్ అన్నమాట, 2026 ఏప్రిల్లో కన్ఫర్మ్ అయింది. సో నేను అడ్రస్ ఇంటికి అయితే పెట్టాను. అక్కడ బుక్స్ అయితే వచ్చింది అనమాట. సో చూద్దాం. దీని సెమిస్టర్ వచ్చేసరికి మనకి లైక్ నేను 2026 జనవరి అడ్మిషన్ తీసుకున్నాను. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ లైక్ ఈ డిసెంబర్లో అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో బుక్స్ అయితే కొరియర్ ఇంటికి వెళ్ళింది అనమాట. ఓపెన్ చేసి ఇండియన్ ఉందో అసలు చూద్దాం. ఓకే, సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. సో యాక్చువల్లీ నేను మీకు చెప్పినట్లుగానే నా ఆప్షన్ అయితే ఆంథ్రోపాలజీ కదా. సో నేను చాలా రిసోర్సెస్ ఫాలో అయ్యే బదులు ఈ మాస్టర్స్ బుక్స్ ఎస్పెషల్లీ ఇగ్నో నుంచి మనకు వచ్చేవి చాలా బెటర్గా ఉంటుందని సీనియర్స్ కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. సో దట్స్ వై నేను ఈ బుక్ కూడా ఆర్డర్ చేశాను. లైక్ మనకి మన పోర్షన్తో పాటు ఈ ఇంక్లూడ్ అనమాట. ఇప్పుడు 5 బుక్స్, సో 5 బుక్స్ కలిపి మనకి 5 పేపర్స్ ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ లైక్ సెమిస్టర్కి ఎన్ని సబ్జెక్ట్ ఉంటుందో దాని రిలేటెడ్గా ఇది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ మ్యాన్ 104 అనమాట కోడ్ వచ్చేసరికి. ఇది మ్యాన్ 101. 101 వచ్చేసరికి ఇంట్రడ్యూసింగ్ ఆంథ్రోపాలజీ. సో ఇది సిరీస్లో చూసుకున్నాము. మ్యాన్ ఇది 101 introducing anthropology introduction. So this one is first, and second is man like a 102 physical biological anthropology. So I think okay, like basic format lo icharu. And 103 వచ్చేసరికి social and cultural anthropology. It's 103 అన్నమాట. Then man 104 archaeological anthropology. So archaeological anthropology. Then man 105 tribes in India. సో ఏదైతే కంప్లీట్ అబౌట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బుక్ అనమాట. సో లెట్స్ నేను ఇగ్నోలో అడ్మిషన్ ఎందుకు తీసుకున్నాను దాని గురించి అయితే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో యాజ్ యూ నో దట్ నేను 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను ఇన్ ఢిల్లీ అనమాట. ఇక్కడ నార్త్ వాళ్ళు చాలా మంది ఇలానే చేస్తారు. లైక్ అలాంగ్ విత్ దేర్ ప్రిపరేషన్ వాళ్ళు మాస్టర్స్ అండ్ ఓపెన్ డిగ్రీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మన సైడ్ కూడా చేస్తారు, బట్ ఐ థింక్ నాకు అంతగా ఐడియా లేదు. సో ఇక్కడ ఇగ్నో నుంచి అయితే దీనికి సర్టిఫికేట్ అండ్ యూనో నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ దీనికి కొంచెం ఏదన్నమాట. ఒకసారి మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో దట్స్ వై నేనైతే అడ్మిషన్ తీసుకున్నాను. ఇట్స్ కన్ఫర్మ్ అయిపోయింది. దాని బుక్స్ కూడా వచ్చిందనమాట. నాకు సెమిస్టర్ ఇట్స్ అరౌండ్ డిసెంబర్లో ఉంటుంది. సో ఎంటైర్ 1 yearకి మనం ఒకేసారి రాసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ మై ప్లాన్ బి అలాంగ్ విత్ మై యూపీఎస్సీ జర్నీ. యాజ్ యూ నో, లైక్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అవసరమా అంటే ఎస్, అఫ్ కోర్స్ అవసరమే. 3 years నుంచి మనం ఓన్లీ కోచింగ్ అండ్ దానికి ఆల్టర్నేటివ్ మెంటర్షిప్ వాట్ ఎవర్ ఇట్ అవన్నీ తీసుకోవడం కన్నా ఇది ప్లాన్ బి మనకి సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఆంథ్రోలో. సో దట్స్ వై నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. ఇఫ్ యూ గైస్ రియల్లీ లైక్ నా దెన్ యూ కెన్ గో విత్ యువర్ ఆప్షనల్ వాట్ ఎవర్ ఏమంటారు. లైక్ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే మనకి చాలా ఉంటుంది. మ్యాథ్స్, ద సెంటెన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పిఎస్ఐఆర్ ఒకటి, అండ్ సోషియాలజీ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి వెళ్ళటం అయితే బెటర్. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. అండ్ యూనో దట్ మీకు అనిపించవచ్చు లైక్ ఇప్పుడు నా ప్లాన్ బి వచ్చేసరికి లైక్ ఫస్ట్ ప్రయారిటీ అయితే యూపీఎస్సీ, దెన్ ఆఫ్టర్ అయితే ఆంథ్రోపాలజీ, దెన్ రీసెంట్గా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్. సో ఇవన్నీ మేనేజ్ చేయటం హెక్టిక్ అవుతుంది అని అఫ్ కోర్స్ అందరికి డౌట్ వస్తుంది. బట్ యూ నో దట్ నాకు తెలిసి ఇవి హెక్టిక్ ఏం కాదు. వీఆర్ హ్యూమన్స్, మనకి చాలా క్యాపబిలిటీ ఉంటుంది. మనం లైక్ ఓకే టాలరేట్ చేయొచ్చు, బట్ యూ నో దట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి
అనేది ఫస్ట్ థింగ్ అనమాట. నేనైతే కోర్స్ నేను నా ప్రోగ్రెస్ చూశాను. అట్ ద సేమ్ టైం నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. యూనో నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను యూపీఎస్సీలో ఎంటర్ అవ్వకముందు ఎలా ఉండేవాడిని. దెన్ ఆఫ్టర్ ఈ 3 ఇయర్స్లో నేను ఎంత గెయిన్ చేశాను ఓన్లీ ఐ నో దట్. సో ఐ థింక్ డెఫినెట్లీ ఐఎమ్ క్యాపబుల్ ఫర్ దిస్ మెయింటైన్ ఆల్ దోస్ థింగ్స్. సో దట్స్ వై నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు మేనేజ్ చేయటం, బట్ యునో దట్ జస్ట్ బిలీవ్ యువర్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. దట్ ఈస్ మోస్ట్ లైక్ అదొక్కటి ఉంటే మనకి సరిపోతుంది. మనం మన అప్గ్రేడ్ ఎలా చేస్తున్నాం ఏంటి మేనేజ్ థింగ్స్ వన్స్ అపాన్ అంటే మనం ఎలా ఆలోచించాం, బట్ నౌ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, ఇవన్నీ చాలా చేంజెస్ అయితే వస్తుంది. సో చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ ఏ నార్మల్ జర్నీ. యాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యునో ఐ కెన్ ఫేస్ మెనీ థింగ్స్. ఐ హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను. సో అందుకనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అయితే నేను డైరీలో నోట్ చేసేవాడిని, బట్ యూనో నాలో ఇంప్రూవ్మెంట్ వస్తున్నప్పుడు ఇట్స్ సమ్వేర్ గుడ్ వైబ్స్ నా. సో దట్స్ వై మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని జస్ట్ నా ఇంటెన్షన్ అనమాట. సో ఇఫ్ యూ గైస్ రియల్లీ doubt related to IGNOU at the same time UPSC journey, I'm really there for you guys. And please, if you have any concern about this IGNOU admission at the same time UPSC struggles and motivated, like whatever it, just comment cheste nenu just take it, just nenu reply istanu maximum. So I think I'm done. Thank you.